మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అంగన్వాడీలను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుంచి కళాజ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, సిఐటియు నాయకులు జేవీ రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయించడం అత్యంత దుర్మార్గమని, తక్షణమే అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను విడుదల చేసి అంగన్వాడీల న్యాయమైన కోరికలలో భాగంగా జీతాల పెంపునకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిఐటియు ఆఫీస్ నుంచి కాలేజీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంగన్వాడీలను నిర్బంధించడం అత్యంత పాశవిక చర్య అని, మహిళా సాధికారిత అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం అంగన్వాడీ మహిళలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సాధికారత ఎలా అవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, సెక్టార్ లీడర్లు, కార్యకర్తలు, ఆటో యూనియన్ పట్టణ నాయకులు ఎస్ రఫీ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఎం బాబు, లక్ష్మీ ఓబులేసు, చెన్నకేశవులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల క్రితం 2వ తారీఖు రావచ్చు అంగన్వాడీలందరూ కూడా మొత్తం అంతా కూడా రాజధానికి వెళ్ళి అక్కడ వాళ్ళ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడం కోసము ఒకరోజు మొత్తం 24 గంటల ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీలు పిలిపివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా చర్చలకు పిలిచి మాట్లాడి ఏ ఒక్క సమస్య కూడా అంగీకరించకపోగా ఈరోజు తెల్లవారుజామున చాలా కర్కశంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అంగన్వాడీ మహిళలను కూడా చూడుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా చెప్పుకోకుండా బస్సులోనే వాళ్ళందరినీ తిప్పి అనేక కార్యకర్తలకి వేతనాలు పెంచాలని చెప్పేసి
2019 నుండి ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. వారికి వేతనాలు పెంచాలని చెప్పేసి నిన్నటి రోజున విజయవాడలో అలంకార్ సెంటర్లో శాంతియుతంగా అంగన్వాడీలు ధర్నా చేసుకుంటుంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామునే మహిళలని కూడా చూడకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం డిపార్ట్మెంట్ వారిని ప్రయోగించి వారిని కనీస అవసరాలు కూడా తీసుకోకుండా వారికి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు ఆ రోజు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అమలు చేయాలంటే ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. నిన్నటి రోజు చర్చలుగాని పిలిచి జీతాలు పెంచుతామని చెప్పి మా చేత కాదు, జీతాలు పెంచడానికి మా వల్ల కాదని చెప్పి క్లుప్తంగా నిన్నటి రోజున మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా అంగన్వాడీ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేసుకుంటుంటే ఆ యొక్క ధర్నాన్ని భగ్నం కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పక్కనున్నటువంటి తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రతి ఒక్క రాష్ట్రము అంగన్వాడీలకి జీతాలు పెంచితే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే జీతాలు పెంచుకోకుండా ముందు నుండి ఏ జీతాలు ఉన్నాయో ఆ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసిన విధంగా గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో అప్పుడు మన అంగన్వాడీ కార్యకర్తల పైన గుర్రాలతో తొక్కించడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేయండి. ఇది అంతా